శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 21 జనవరి నుంచి 27 జనవరి మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం అద్భుతమైనటువంటి ధనయోగాలతో ప్రారంభమైంది. ఏ జాతకుడికైనా ఈ వారం అనుకూలంగా ఉంది లేదా ఈ మాసం అనుకూలంగా ఉందంటే ఖచ్చితంగా ధనయోగాలు అనుకూలంగా ఉండాలి, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఈ రెండు కూడా అత్యద్భుతంగా ఈ వారంలో మీకు రావడం జరిగింది. ముఖ్యంగా బుధుడు లాభాధిపతి, అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అంటే ఆకస్మిక ధనలాభానికి, వృత్తిరీత్యా వచ్చే ఆదాయానికి బుధుడు కారణమవుతుంటాడు ఈ రాశి వారికి. అటువంటి బుధుడు ధనస్థానంలో సహజ భాగ్యస్థానమైనటువంటి ధనుస్సు రాశిలో సంచరించడం అన్నది జాతకుడికి అదృష్టం ద్వారా కష్టానికి తగిన ఫలితం జాతకుడు పొందబోతున్నాడు. అలాగే మీ యొక్క వాక్చాతుర్యంతో, తెలివితేటలతో, సమర్థతతో ఆర్థికంగా సక్సెస్ పొందే అవకాశం ఉంది. అంటే బుధుడు ఎప్పుడు కూడా వచ్చిన ఆదాయాన్ని రెట్టింపు చేసి ఇస్తూ ఉంటాడు. అలాగే శుక్రుడు కూడా ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? సహజ భాగ్యస్థానమైనటువంటి ధనుసు రాశిలో, లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా అదృష్టం ద్వారా, పూర్వపుణ్యం ద్వారా, పెద్దల అనుగ్రహంతో, అలాగే సప్తమాధిపతి కదా, భార్య లేదంటే జీవిత భాగస్వామి యొక్క సహకారంతో, లేదంటే స్త్రీల యొక్క సహకారంతో మీ కుటుంబంలో శుభకార్యాల కొరకు, అలాగే దైవ కార్యక్రమాల కొరకు, అలాగే విలాసవంతమైనటువంటి వినోదానికి సంబంధించినటువంటి ఖర్చుల కొరకు ధనాన్ని మీకు రావడం జరుగుతుంటుంది. సో మొత్తం మీద ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇక కుజగ్రహం కూడా అక్కడ అనుకూలిస్తున్నాడు. ఎలాగంటే లగ్న షష్టాధిపతిగా, అంటే స్వయం కృషితో ధన సంపాదన, కొన్ని సందర్భాల్లో శత్రువుల ద్వారా, అంటే గతంలో మనం ఇచ్చినటువంటి అప్పు తిరిగి రావడం ద్వారా, లేదంటే మనం ఏదైనా రుణం చేయడం ద్వారా, మొత్తం మీద ఏంటంటే 3 గ్రహాలు ధనయోగంలో ఉంటే ధన షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజగురులో పరివర్తన, అంటే రుణాన్ని తీర్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అంటే రుణం తీర్చుకోవడం అంటే కేవలం మనం తెచ్చిన డబ్బు అప్పు తీర్చడమే కాకుండా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు, అంటే తల్లిదండ్రుల్ని సత్కరించడం కానీ, అన్నదమ్ముల్ని తోడబుట్టిన వారిని చూడటం కానీ, గతంలో మనకి ఎవరన్నా సహకారం చేసి ఉంటే వారికి సహకరించడం కానీ, గురువు యొక్క రుణం, తల్లిదండ్రుల రుణం, దైవ రుణం, అనేక రకాలుగా ఈ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం జాతకుడు తన జీవిత గమనంలో చేయవలసి ఉంటుంది. అటువంటి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం అంటే గురువు కాబట్టి గురు రుణం, కుజుడు కాబట్టి భాతృ రుణం, శుక్రుడు కాబట్టి సోదరుల యొక్క, అంటే అక్కజనుల యొక్క రుణం, స్త్రీ రుణం, ఇవన్నీ కూడా జాతకుడు ఈ సమయంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు సత్కరించడం ద్వారా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల, వాళ్ళు వివాహం చేయడం వల్ల, ఇటువంటివన్నీ కూడా జాతకుడు ఈ సమయంలో, మరి అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశిలో జన్మించడమే ఒక పెద్ద సస్పెన్సు, మిస్టరీ. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత ధనం ఉన్నా, ఎంత సౌఖ్యంగా ఉన్నా, ఏదో ఒక చింత వారి జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. ఏదో ఒక మానసిక అసంతృప్తి, చేయలేకపోయామన్నటువంటి లోటు, అదో ఇది సాధించలేకపోయినటువంటి మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడి, ఒక మనశ్శాంతి జాతకుడికి జీవితాంతం వేధిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తన కష్టాల్ని, తన ఇబ్బందిని, వ్యక్తిగత సమస్యల్ని పక్కన పెట్టి తనను నమ్ముకున్న వారి కోసం, తన వారి కోసం జీవితాన్ని త్యాగం చేసేవారిగా ఈ వృశ్చిక రాశి వారు నిలబడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వారి జీవితం లోతుల్లోకి వెళ్తే అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల రహస్యాలు, ఇవన్నీ కూడా జాతకుడికి కనబడుతుంటాయి. అంటే ఉదాహరణకి వీళ్ళం ఏదో ఒక ఈ సైన్యం, అంటే దేశ రక్షణలో ఉంటారు. ఏదో మంచు కొండల్లో దేశాన్ని కాపలా కాసే పని చేస్తుంటారు. ఏ సంక్రాంతికో, పండగకో, 4 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకు ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా, హ్యాపీగా అందరికీ కనబడుతుంటారు. కానీ వాళ్ళు పడ్డ ఇబ్బందులు, కష్టాలు అర్థం చేసుకునేవాడు ఎవడు కూడా ఉండడు. సో ఈ విధంగా ఈ యొక్క రాశి నడుస్తూ ఉంటుంది. అంటే గత జన్మలో ఉన్నటువంటి రుణాన్ని తీర్చుకోవడంలో ఈ జన్మలో వీళ్ళ సఫలీకృతం అయ్యే ప్రయత్నం ఈ వృశ్చిక వారు చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా అద్భుతమైన ధనయోగాలు ఈ రాశిలో ఏర్పడడం, ముఖ్యంగా మరి లాభస్థానంలో కేతువు, అంటే దైవబలం కలిసి వస్తుంది, పెద్దల ఆశీస్సులు లభిస్తే ఒక గురువుని ఆశ్రయించి
వారి యొక్క సలహాతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. ఇక దశమాధిపతి రవి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే 3వ స్థానంలో రవి ఉంటే అధికారుల సహకారంతో, రాజకీయ నాయకుల సహకారంతో ఇలా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుంటారు. అలాగే వృత్తిలో కూడా అనుకోకుండా మార్పు రావడం కానీ, మార్పు కొరకు ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇవి టెంపరరీగా మరి రవి కేవలం అక్కడ 1 నెల మాత్రమే ఉంటాడు కాబట్టి మరి అలాంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకుంటే ఖచ్చితంగా వృత్తిలో ఒకపాటి మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి. అయితే ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఏంటంటే పంచమంలో రాహు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి అలవాటు పడద్దు. చతుర్థంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత బాగా చేసినా మనసుకి కష్టం కలిగించే ఏదో ఒక వార్త, ఏదో ఒక సన్నివేశం మీ మనసుని గాయపరిచే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ రాశివారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి శని ప్లస్ రాహుగ్రహాల సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా మరి శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం, నిరంతరం శివనామ స్మరణ వల్ల 100% జాతకుడు తన సమస్యల్ని మర్చిపోయి ఆనందంగా సంతోషంగా జీవిస్తాడని ఆశిస్తూ, ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం, ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు అంటే ఆర్థికపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ, లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్నా, కనీసం ఒక శనివారం నియమంగా ఉన్నా, ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే, మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని, మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు, అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ, వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని
మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళు పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు 100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.